వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. సాధారణంగా మనమైతే ఎక్కువసేపు సోషల్ మీడియాలోనే గడిపేస్తుంటాం. స్టార్ హీరోలు ఆ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ని సంతృప్తి పరచడానికి, ఫ్యాన్స్ని ఆనందపరచడానికి చిన్న చిన్న వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. మరి అటువంటి వీడియోలకి ఫ్యాన్స్ ఎంతో అనో కామెంట్స్ చేయడం, దాని గురించి అడగడం తెలుస్తుంది. మరి అటువంటి చిన్న చిన్న క్వశ్చన్స్కి స్టార్ హీరోస్ రిప్లై ఇస్తే ఆ అభిమానికి ఉండే ఆనందమే వేరు. మరి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇదంతా చెప్తున్నారు అనుకుంటున్నారా? ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు తారక్. అయితే తనకు వంట చేయడం కూడా ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అప్పట్లో తాను చేసినటువంటి చికెన్ బిర్యానీలు, కర్రీస్ సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ఏ విధంగా వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. అయితే తాను మాత్రం తన తల్లి నుంచే వంట నేర్చుకున్నానని, ఖాళీ సమయం దొరికితే చాలు నేను కుకింగ్ చేస్తానని, ఈవెన్ నా భార్య ప్రణతికి కూడా కుక్ చేసి పెడుతుంటానని చెప్పి, అదే కాకుండా నా అన్న కళ్యాణ్ రామ్ కూడా నన్ను అడుగుతారని చెప్పి ఆయనే స్వయంగా ఎన్నో సందర్భాల్లో చెప్పారు, మనం విన్నాం కూడా. అయితే ఇప్పుడు సడన్గా ఏమైంది అంటే సోషల్ మీడియాలో తాను చాక్లెట్ చిప్ కుకీస్ రెడీ చేసి నేనే బేక్ చేశాను, ఇవి కొన్నవి కాదు అంటూ ఒక వీడియోని పంచుకున్నారు. అంటే ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అయింది. సో ఆ రీల్ పైన ఒక అభిమాని, అన్న నాకు 2 పిల్లలు ఉన్నారన్న, నాకు 2 కుకీస్ కావాలి అంటూ సరదాగా పోస్ట్ చేసినటువంటి ఆ పోస్ట్ పైన ఎన్టీఆర్ స్పందించడం జరిగింది. మరి బ్రహ్మానందం హిలారియస్ కామెడీ అయినటువంటి ఒక మీమ్ తోటి అడ్రస్ పెట్టు అంటూ ఆయన స్పందించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఆ అభిమానికి ఎంత ఆనందంగా ఉంటుంది అడ్రస్ పెట్టు అని చెప్పడం. మరి ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారంటే ఆ అభిమాని ఏ విధంగా సంతోషపడతారో మనం అంతా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఈ విధంగా స్టార్ హీరోస్ అభిమానులు ఎంతోమంది ఉంటారు. మరి అభిమానులు చేసినటువంటి పోస్ట్కి రియాక్ట్ అవ్వడం అసలు సాధారణంగా సోషల్ మీడియాలోనే తక్కువగా ఉంటారు స్టార్ హీరోస్. సినిమాలకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ కానివ్వండి, లేదు అంటే మూవీ వస్తుంది అన్నప్పుడే ఆ పోస్ట్ చూస్తూ ఉంటాం. కానీ అందుకు భిన్నంగా అసలు తాను కుక్ చేసినటువంటి కుకీస్ గురించి పెట్టడం, మరి ఆ కుకీస్ గురించి ఒక అభిమాని, అన్న నాకు 2 పిల్లలు ఉన్నారా అని అడగడం, వెంటనే తారక్ ఏ విధంగా స్పందించాడు, వెంటనే అడ్రస్ పెట్టని, ఇదంతా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల తన బర్త్డే సందర్భంగా కూడా ఇంటికి చేరుకున్నటువంటి ఫ్యాన్స్ని సెక్యూరిటీ సీరియస్ అవుతున్నటువంటి నేపథ్యంలో సెక్యూరిటీ పైనే ఎన్టీఆర్ సీరియస్ అవ్వడం కూడా చూసాం. ఏదేమైనా ఇలా చిన్న చిన్న పోస్టులకు రిప్లై ఇవ్వడం, అక్కడ వాళ్ళ అభిమానులకి వాళ్ళే తమ అభిమాన హీరోల్ని గుండెల్లో పెట్టుకుని చూసేటువంటి అభిమానులకు ఇలాంటి రిప్లై ఇవ్వడం వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సో మనం ఎన్టీఆర్ గురించి చెప్పుకున్నట్లయితే ఆయన అభిమానులకు ఎంత విలువనిస్తారో మన అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.